హాయ్ అందరికీ తెలుగు వ్యాకరణం సులభంగా నేర్చుకోండి అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కాలముల గురించి తెలుసుకుందాం. కాలం అంటే ఏంటిదంటే ఒక క్రియ అనేది ఎప్పుడు జరిగిందో, జరగబోతుందో, జరుగుతుందో చెప్పేదే కాలం. లేకపోతే ఏంటిది, క్రియ జరిగే సమయాన్ని తెలిపేదే కాలం. క్రియ అంటే ఏంటి, పని కదా, పని జరిగే సమయాన్ని తెలిపేదే కాలము. ఉదాహరణ చూద్దాం. నేను భోజనం చేస్తున్నాను. ఏంటి, నేను భోజనం చేస్తున్నాను అంటే ప్రస్తుతం జరుగుతున్న పనిని తెలుపుతుంది. నేను భోజనం చేశాను. ఏంటి, నేను భోజనం చేశాను అంటే ఇక్కడ పని అనేది జరిగిపోయింది. తినడం, భోజనం చేయడం అనేది పని అనేది అయిపోయింది. ఇక్కడ అయిపోయిన పనిని గురించి తెలియజేస్తుంది. నేను భోజనం చేస్తాను. ఏంటి, నేను భోజనం చేస్తాను. ఇక్కడ భోజనం చేయడం అనే పని అనేది జరగలేదు, జరగబోతుంది. ఏంటి, ఇక్కడ భోజనం చేయడం అనే పని అనేది జరగలేదు, జరగబోతుంది. ఇప్పుడు కాలంలో వచ్చేసి 3 రకాలు. అవేంటేంటి, వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం. దీంతో పాటు ఇంకో కాలం ఉంటుంది, అదే తద్ధర్మ కాలం. ఫస్ట్ వర్తమాన కాలం. వర్తమాన కాలం అంటే ఏంటిదంటే ప్రస్తుతం జరుగుతున్న పనిని గురించి తెలిపేదే వర్తమాన కాలం. అంటే ప్రజెంట్, ప్రస్తుతం జరుగుతున్న దాని గురించి తెలిపేదే వర్తమాన కాలం. ఉదాహరణ చూద్దాం. అతను చదువుతున్నాడు. ఏంటి, అతను చదువుతున్నాడు అంటే ప్రస్తుతం జరుగుతుంది, చదువుతున్నాడు అతను అంటే ప్రస్తుతం జరుగుతున్న పనిని తెలిపేదే వర్తమాన కాలం. నువ్వు ఆట ఆడుతున్నావు. ఏంటి, నువ్వు ఆట ఆడుతున్నావు అంటే ప్రస్తుతం ఆడుతున్నావు నువ్వు అంటే ప్రస్తుతం జరుగుతున్న పనిని తెలిపేదే వర్తమాన కాలం. అమ్మ వంట చేస్తుంది. ఏంటి, అమ్మ వంట చేస్తుంది అంటే ప్రస్తుతం జరుగుతుంది, ప్రస్తుతం జరుగుతున్న పనిని తెలిపేదే వర్తమాన కాలం. నేను ఊరికి వెళ్తున్నాను. ఏంటి, నేను ఊరికి వెళ్తున్నాను అంటే ప్రస్తుతం జరుగుతున్న పనిని తెలిపేదే వర్తమాన కాలం. భూతకాలం. భూతకాలం అంటే జరిగిపోయిన పనిని గురించి తెలిపేదే భూతకాలం. ఏంటి, జరిగిపోయిన పనిని గురించి తెలిపేది భూతకాలం. ఉదాహరణ చూద్దాం. అతను చదివాడు. చదవడం అనేది జరిగిపోయింది, అతను చదివాడు, ఎప్పుడో ఎదిండు అంటే పని జరిగిపోయింది, జరిగిపోయిన దానిని గురించి తెలిపేదే భూతకాలం. నువ్వు ఆట ఆడావు. ఏంటి, నువ్వు ఆట ఆడావు. ఇక్కడ ఆడడం అనేది జరిగిపోయింది, ఆట ఆడేశావు, పని అనేది జరిగిపోయింది. అమ్మ వంట చేసింది. ఏంటి, అమ్మ వంట చేసింది. నేను ఊరికి వెళ్ళాను. ఏంటి, నేను ఊరికి వెళ్ళాను. ఇక్కడ పని అనేది జరిగిపోయింది, జరిగిపోయిన దానిని గురించి తెలిపేదే భూతకాలం. భవిష్యత్ కాలం. భవిష్యత్ కాలం అంటే జరగబోయే పనిని గురించి తెలిపేదే భవిష్యత్ కాలం. ఏంటి, జరగబోయే పనిని గురించి తెలిపేదే భవిష్యత్ కాలం. ఉదాహరణ చూద్దాం. అతను చదువుతాడు. ఏంటి, అతను చదువుతాడు, ఇంకా చదవలేడు, చదువుతాడు అంటే ఇంకా పని అనేది జరగలేదు, జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుందో తెలియదు అంటే జరగబోయే దానిని గురించి తెలిపేదే భవిష్యత్ కాలం. నువ్వు ఆట ఆడుతావు. ఏంటి, నువ్వు ఆట ఆడుతావు, ఇంకా ఆడలేవు, ఆడుతావు, ఎప్పుడు ఆడుతావో తెలియదు అంటే ఇక్కడ పని అనేది జరగలేదు, జరగబోతుంది, ఎప్పుడు జరుగుతుందో తెలియదు అంటే జరగబోయే దానిని గురించి తెలిపేదే భవిష్యత్ కాలం. అమ్మ వంట చేస్తుంది, ఇంకా వేయలేదు, చేస్తుంది, ఎప్పుడు చేస్తుందో. నేను ఊరికి వెళ్తాను, ఇంకా ఊరికి వెళ్ళలేను, వెళ్తాను, ఎప్పుడు వెళ్తానో కూడా తెలియదు, ఈరోజు వెళ్ళొచ్చు, రేపు వెళ్ళొచ్చు, ఎల్లుండి వెళ్ళొచ్చు అంటే ఇక్కడ పని అనేది జరగలేదు, జరగబోయే పనిని గురించి తెలిపేదే భవిష్యత్ కాలం. నెక్స్ట్ తద్ధర్మ కాలం. తద్ధర్మ కాలం అంటే సహజ సిద్ధంగా జరిగే పనుల గురించి తెలిపేదే తద్ధర్మ కాలం. సూర్యుడు ఉదయించడం, నదులు ప్రవహించడం, పక్షులు ఎగరడం అనేటి తద్ధర్మ కాలం కిందికి వస్తాయి. ఈరోజు మనం కాలంల గురించి తెలుసుకున్నాం కదా. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదములు.